సో మానస్ గారు, సో ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఫేవరెట్ అనేది ఒకరు ఉంటారు, కానీ మీరు పవన్ కళ్యాణ్కి డైహార్ట్ ఫ్యాన్ అని చెప్పేసి విన్నాము. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అని పేరు చెప్పడంతో పాటు ఆయనలో బాగా నచ్చే క్వాలిటీ చెప్తుంటారు. అట్లా మీకు బాగా పవన్ కళ్యాణ్ గారిలో ఇష్టమైన క్వాలిటీ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు అడిగితే నాకు అసలు తెలిసి ఇంటర్వ్యూ సరిపోదు అనుకుంటా. బికాజ్ చిన్నప్పుడు ఒక అడ్మిరేషన్, లైక్ మనకి ఈ జర్నీ అన్నది ఫ్యాన్ బేస్ అన్నది ఎలా ఉంటుంది అంటే చాలామందికి ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క క్వాలిటీ నచ్చుకుంటూ పోతుంది అనమాట. అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిటీ మనకి ఏదో ఒకటి నచ్చుతుంది ఆయన దగ్గర. సో ఫస్ట్ మేము చూసింది ఏంటి, అరే ఎవరు ఈ అంటే నాకు ఇన్స్పిరేషన్ నా జనరేషన్కి ఆర్ బిఫోర్ జనరేషన్కి చిరంజీవి గారు అంటే అప్పటికి మెగాస్టార్ ఆయన్ని దాటుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్కి వచ్చారు అంటే బికాస్ ఆఫ్ యూత్ ఫ్యాన్ బేస్. యంగ్ జనరేషన్ ఉన్న వాళ్ళు అందరు కనెక్ట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారికి. ఫస్ట్ అంటే ఆయన స్వాగ్, ఆయన యాటిట్యూడ్, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, స్మైల్ కానీ, ఇవి పాజిటివ్ అట్రిబ్యూట్స్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఆయన క్యారెక్టర్, ఆయన జనాల కోసం చేసే ఎన్ని పనులు చేశారంటే ఇంకా మనం చెప్పుకోలేము, లెక్క పెట్టుకోలేము, అన్ని పనులు చేశారు. అండ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఈవెన్ దో హీ హాజంట్ సీన్ అ సింగిల్ సక్సెస్ పార్టీ విషయంలో ఇప్పటి వరకు ఒక గట్టిగా ఇద్దిరా మనం అని ఒక్కటి కూడా లేదు. అయినా సరే హీజ్ స్టిల్ యునో ఒక మొండిగా దాన్ని కంటిన్యూ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఫైటింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే జనాలకు నచ్చుతారండి. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే ప్రతి ఒక్క క్వాలిటీ ఆయనకి ప్లస్ అవ్వుకుంటూ వెళ్ళింది తప్ప ఎక్కడ మైనస్ పడలేదు. కరెక్ట్. పర్సనల్గా మనం పక్కన పెడితే ప్రొఫెషనల్గా ఆయనకి అన్ని ప్లస్లే. సో దాట్ యునో ఇంక్రీజ్డ్ హిస్ ఫ్యాన్ బేస్. లేకపోతే ఎనీ స్టార్ హీరోకి ఒక 10 ఏళ్ళు ఫ్లాప్లు ఉన్నాయంటే అదే ఫ్యాన్ బేస్ కంటిన్యూ అయింది తప్ప ఎక్కడ మీకు డ్రాప్ అవ్వలేదు. అది ఆయన స్టామినా. అందులోనూ మనకి సినిమా పేజ్లో ఒక పర్టికులర్ ఫ్యాన్ పేజ్ని సంపాదించుకొని ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఈ లగ్జూరియస్ లైఫ్, సినిమా ఇండస్ట్రీ అంటేనే లగ్జూరియస్ లైఫ్, ఈ కాస్ట్లీ లైఫ్ని, ఇంత ఫెసిలిటీస్ ఉన్న లైఫ్ని వదులుకొని ఫస్ట్ ముందు అయితే ఒక బ్రేక్ తీసుకోవాలి కదా సినిమాలకి. అండ్ పొలిటీషియన్గా కూడా జనాలకి సేవ చేసే దిశగా ఆయన వేసిన అడుగులు. ఎన్ని మాటలు పడ్డారండి పొలిటికల్గా జర్నీ. ఆయన పొలిటికల్గా జర్నీ లేకపోయి ఉంటే, ఓన్లీ ఫిల్మ్స్లో ఉండుంటే అసలు ఎవరైనా దూషించేవారా, అట్లా వ్యక్తిగతంగా దూషించేవారా? కాదు కదా. సో ఎన్ని మాటలు పడ్డారు, అవన్నీ తట్టుకొని ఆయనకు ఒకటే, లైక్ జనాలకి ఏదో ఒకటి చేయాలి, ఫ్యాన్స్ కోసం ఏదో ఒకటి చేయాలి. సో ఈ థాట్ ఎప్పుడైతే ఆయన మైండ్లో పడిపోయిందో, ఐ థింక్ హీఈస్ గోయింగ్ ఆన్ దట్ ట్రాక్ ఓన్లీ. కరెక్ట్. ఆయన పొలిటికల్ జర్నీ లేకపోయి ఉంటే హ్యాపీగా నాకు తెలిసి ఎన్ని ఫిల్మ్స్ చేశారండి, 25, ఇప్పుడు 26th, వకీల్ సాబ్ 26th. నాకు తెలిసి ఇదే స్పాన్ ఎవరైనా వేరే హీరోగా ఉండుంటే ఈ పాటికి 50 మూవీస్ ఈజీగా దాటేసేవి. అండ్ హాఫ్ ఫిల్మ్సే చేసి 26 ఫిల్మ్సే చేసి ఆయన ఇంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారంటే ఏదో ఒకటి నచ్చే విషయం అందరికీ కనెక్ట్ అయ్యింది. అండ్ ఇంకొకటి, మీరు పవన్ కళ్యాణ్ గారికి డైహార్ట్ ఫ్యాన్ కాబట్టి, సో ఆయన గురించి ఇంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి ఒకటి షేర్ చేసుకుందాం. సో నార్మల్గా మనల్ని పవన్ కళ్యాణ్ గారిని అప్పటి నుంచి చూసినట్లయితే ఆయన ఫిలిం, ఆయన ఆడియో ఫంక్షన్స్లోనే ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, రైట్? కానీ పార్టీ ఎప్పుడైతే పెట్టాలి, జనాలకి సేవ చేయాలని బయటకు వచ్చిన తర్వాత ఆయన స్పీచ్ నేర్చుకోవడమే కదా, లెర్నింగ్ స్టేజ్కి వచ్చి ఆయన జనాల కోసం మాట్లాడారు కదా. మీరు దాన్ని అబ్జర్వ్ చేశారు యాజ్ ఏ ఆడియన్ ఆర్ ఫ్యాన్గా? నేను ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటానండి, ఆయన చూడు ఎంత బాగా డెవలప్ అయ్యారో. పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడడమే రాదు అని ఒప్పేసుకునేవారు ఆయనే. నాకు మాట్లాడడం నచ్చదు, నాకు మొహమాటం అనే వ్యక్తి ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఆయన అనర్గళంగా స్పీచ్లు ఇచ్చేస్తున్నారు ఆయన. అంటే ఆ ఒరేటరీ స్కిల్స్ అన్నవి అందరికీ రావండి. ఇట్ ఈస్ అ గిఫ్ట్ యాక్చువల్లీ. చాలామంది మనం పొలిటికల్ లీడర్స్ని అబ్జర్వ్ చేస్తే, కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అందరూ వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఒరేటరీ స్కిల్స్. వాళ్ళు మాట్లాడితే ఎనీ టాపిక్ ఆ కమాండ్ ఉందంటే ఇంకా అల్లుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ గారికి అది ఫస్ట్ డిసడ్వాంటేజ్. హీ కన్వర్టెడ్ ఇట్ ఇన్ టు హిజ్ అడ్వాంటేజ్. ఆయన మలుచుకున్నారు, అట్లా మలుచుకున్నారు. రైట్.
ఫస్ట్ స్పీచ్కి జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఫస్ట్ స్పీచ్కి ఇప్పుడు రీసెంట్గా ఇచ్చే ఆయన ప్రెస్ మీట్స్కి కానీ మీరు చూస్తే ఎంత ఫ్రీ అయిపోయాడండి ఆయన, ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాడు, ఎంత చూడముచ్చటగా ఉంది. చూస్తుంటే చాలా మాకు ఆ జర్నీ చూస్తుంటేనే ఇది వన్ డే ప్రాసెస్ కాదండి. ఏదైనా సరే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎవ్రీ వన్ షుడ్ ఫేస్ దట్ స్ట్రగల్స్ ఇన్ లైఫ్. సో మనకి ఏది మనకి మైనస్లు ఉన్నాయి దాన్ని ప్లస్ చేసుకోవాలి. ఆయన అది ప్లస్ చేసుకున్నాడు, ఆయన చేసుకున్నారు, డెఫినెట్గా చేసుకున్నారు. సూపర్. సో పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో బాగా ఎక్కువగా అగైన్ అంటూ చూసిన సినిమాలు ఏంటి అసలు? నేను బాగా థియేటర్లో చూసిన మూవీ ఖుషి. ఖుషి ఎన్నిసార్లు చూసారు థియేటర్లో? 21 times చూసాను. 21 times. నార్మల్గా అయితే ఇంకెన్నిసార్లు చూస్తుంటారు? నార్మల్గా అయితే ఇంకా చాలాసార్లు. DVD అరిగిపోయింది నాది. టూ DVDs పోయాయి అసలు, 2 కూడా పాడైపోయాయి వాచ్ చేసి 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 చేసి. ఆల్రెడీ చూసారా భీమ్లా నాయక్ అప్డేట్ బయటికి రాగానే? అసలు అదిరిపోయింది. ఎలా అనిపించింది మీకు? అగ్రెసివ్గా ఫెరోషియస్గా మేము పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేశారు ఒక టీజర్లో. ఎస్, నార్మల్గా త్రివిక్రమ్ గారు అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్స్. కరెక్ట్. సో వీళ్ళిద్దరూ కలిస్తే ఏంటి అనే మ్యాజిక్ మాత్రం మనకి ఆ చిన్న దానిలోనే అర్థమైపోయింది, ఆ ఎంట్రీ ఆ ఒక్క డైలాగ్తోనే. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఆ భీమ్లా నాయక్ సంబంధించిన స్టేటస్లే చూస్తున్నాం మనం ఈ మధ్య 2 days 3 days నుంచి కూడా. కరెక్ట్. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.